నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ను శనివారం తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజలు, వ్యాపారస్తులు 50,000కు పైబడి డబ్బులు ఎక్కువ తీసుకువెళ్తే సరైన ఆధారాలు చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సిఐ వెంకటేష్, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రొటీన్లో భాగంగా నిజాంపేట పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. వీటిలో భాగంగా ఎలక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది కాబట్టి మోడ్ ఆఫ్ కాండక్ట్ని తప్పనిసరిగా పాటించాలని సిఐ గారికి, ఎస్ఐ గారికి ఎక్కడ వైలేషన్ జరగకుండా చూడమని చెప్పడం జరిగింది. అదేవిధంగా 50,000కు ఎక్కువ రూపాయలు ఎవరన్నా క్యారీ చేస్తుంటే కంపల్సరీ వాళ్ళు మన సరైన డాక్యుమెంట్స్ పెట్టుకొని తీసుకెళ్లాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ 2020 లాస్ట్ ఎలక్షన్స్ 2023లో ప్రశాంతంగా జరిగింది. అదేవిధంగా ఈ 24 ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగేటట్టు అందరూ సహకరించాలని కోరడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.